కృపగలిగిన నాయన, యవనస్తులు దేని చేత నీ నడకను శుద్ధిపరచుకుంటారు, మీ వాక్యము బాగా చదువుట ద్వారానే ఎలా అని మీరు అంటూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎదిగో నాయన, సంఘం అంతటిని మీరు సమకూర్చారు, పాటల్లో మీరు ఉన్నారు, వాయిద్యం వాయించి బిడ్డల్లో మీరు బలపరిచారు. అందుని బట్టి స్తోత్రాలు. వాక్యం వివరించడానికి, వాక్యం చదవటానికి మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలను బట్టి కూడా మీ స్తుతులు ఇస్తూ ఉన్నాం. ఆ బిడ్డకి నాయన మీరే తోడుగా ఉండి మీరు బోరగా వాడుకొని ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా, స్తోత్రమైన పరిశుద్ధ మహానీయుడ, మీ నామమున ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు దయచేసింది. నీకు వందనాలు ప్రభా. కానీ నీకు కనికరాన్ని కానీ ప్రభా, నీ పేరుగా నిలవబడి ఉన్న ప్రభా, నీవే క్షమించి నన్ను పూర్తిగా నీ సిద్ధించాలని వచ్చి ఈ 4 కోరిక వారు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినని పొందుతున్నాను. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ వందనాలండి. ఈరోజు మనకి ఇచ్చిన అంశము పరలోక ప్రార్థన. మత్తయి 6వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తే, పరిశుద్ధ పరచబడదు గాక. ఎందుకు పరిశుద్ధ పరచబడాలి? లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవా నగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆల్రెడీ దేవుడు పరిశుద్ధుడే. ఆయన నమ్ముకున్న మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మరి ఏంటి ఇక్కడ పరిశుద్ధ పరచబడాలన్నారు? అనేకులు ఎవరు కాదు, మన క్రైస్తవులే చాలామంది దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఆయన పేరును వాడుకొని డబ్బులు సంపాదించడం, అన్యజనులు ఎగతాళి చేస్తున్నారంటే దానికి కారణం మనం ఇచ్చిన అలుసే. వాళ్ళకి హింట్లేసిన అన్నమాట, ఇలా చేయాలి, ఇలా చేయాలి, యేసునామం అనేది గొప్పగా మనంతా గొప్ప చేసుకుంటున్నాం, కానీ దేవుని నామాన్ని మాత్రం అవమానపరుస్తున్నాం. అందుకని ఎప్పటికప్పుడు దేవుని నామం ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. మీ రాజ్యం వచ్చింది కాక, ఆయన రాజ్యం తప్పకుండా వస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మత్తయి 24:6. మరియు మీరు దుఃఖములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి విందురు. మీరు కలవరపడకుండా చూచుకొనిది, ఇవి జరగవలసి ఉన్నవి, అంతము వెంటలేదు. అయితే జరిగింది, ఖచ్చితంగా జరగాలి, జరగాల్సిందే, కానీ అంతం వెంటనే రాదు. ఆయన రాజ్యం అనేది వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది, కానీ ఇప్పుడే రాదు. కాబట్టి ఆయన రాజ్యం ఖచ్చితంగా రావాల్సింది. మళ్ళీ ఈ తండ్రి చిత్తం నెరవేరాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థన చేస్తున్నారు తండ్రికి. ఆయనకి తెలుసు శిలువ మరణం పొందుతారని, ఆయన శిలువకు అప్పచెప్తారని మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన తండ్రి కుమారుడు కాబట్టి ఆయనకి మొత్తం తెలుసు. ఆ బాధను ఒకసారి అప్పటికప్పుడు జరిగితే ఏమనిపించదు, కానీ దానికి ముందే తలుచుకుంటే ఆ భయం ఉండిద్ది. చూడండి, ఆయన యొక్క చెమట అంతా రక్తంగా మారిపోయింది, అంతలా భయపడ్డారంట ఆయన. అందుకని ఎంతైనా మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి అది సహజం. ఎందుకంటే శరీర రూపంలో ఉన్నారు కాబట్టి శరీరం నలగగొట్టాలి కాబట్టి ఆ యొక్క శ్రమని చూసి ఆయన, దేవా ఇది నా ఎదురు నుండి తీసి, అయినా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే జరిగించు. ఒకవేళ తండ్రి ఆ ప్రార్థన విని అది తీసేశారనుకోండి, ఆ శిలువ మరణాన్ని తీసేశారనుకోండి, ఏమైంది? మనకి పశ్చాత్తాపం ఉండిద్దా? మనకి చేసిన పాపాలకి పరిహారం ఉండిద్దా? ఉండదు. ఆయన పేరు ఇప్పుడు చెప్పుకుంటామా? లేదు. ఆయన రక్తంలో కడిగబడే వాళ్ళం కూడా కాదు. అదే దేవుడు వినలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు మనం అందరం పరిశుద్ధం అవుతున్నామంటే, కడగబడుతున్నామంటే ఆయన రక్తంలోనే. ఇవన్నీ మనకి ఆయన అందించాడు. అంటే తండ్రి చిత్తం ఎంతో గొప్పగా ఉండిద్ది. మన ఇష్టం అంటే అప్పటికప్పుడే బాగుండిద్ది, భవిష్యత్తులో ఏముండిద్ది, ఏమీ ఉండిద్ది. కానీ తండ్రి చిత్తం అయితే ఇప్పటికేం అర్థం కాదు, కానీ భవిష్యత్తులో ఏం జరిగిద్దో దేవుడు మనకి చూపిస్తాడు అన్నమాట. తర్వాత నేడు మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని
ధరించుకుందాము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడు. ఎందుకంటే చెప్పండి చదవండి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పది కావా. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు. కొంతమంది ఉంటారు అసలు ఈ రోజు గురించి ఉండిద్ది కానీ రేపు ఏం తినాలి, రేపు ఏం చేయాలి, మా ఆయనకి ఏమి ఉండాలి, మా పిల్లలకి ఏం పెట్టాలి, అసలు రేపు ఫంక్షన్ ఉంది, లేదంటే క్రిస్మస్ ఉంది, చేతిలో డబ్బులు లేవు. దేవుడు ఏమంటారంటే ఏ రోజుకి ఆ రోజుకి చాలు, నువ్వు ముందు ఈ రోజు తిన్నావంటే చాలు, రేపు ఉంటావో లేదో తెలియదు. కానీ ఎందుకంటే దేహం కంటే ప్రాణం విలువేదంట. మనం డాక్టర్స్ చాలా మంది చెప్తారు మీరు రోగం వల్ల చనిపోరంట. అంటే రోగం ఉందనే భయం ఉండి చూడు, ఆ భయాన్ని మనిషిని చాలా వరకు చంపేసిద్దని చెప్తారు. అందుకే దేవుడు పరమవైద్యుడు కాబట్టి ఆయన అన్నాడు వాడి గురించి మీరు ఆలోచించదు, దానికంటే మీ ప్రాణం విలువైందని దేవుడు చెప్తున్నాడు. తర్వాత క్షమించాలి. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురును ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినాడు, నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలేను, 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకే అని చెప్పుచున్నాను. అంటే ఇక్కడ పేతురు గారు అడుగుతున్నారు ఆయన శిష్యుడు ఎన్నిసార్లు క్షమించాలి నా పొరుగు వారిని, 7 సార్లు అయితే సరిపోయిద్దా? దేవుడు ఏమన్నాడు 7కి 77 సార్లు. అంటే క్షమించాలంటే మనలో ఏముంటారు? ఫస్ట్ లోకసువార్త 17:3 వచ్చింది. లోకసువార్త 17:3 వచ్చింది. నీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించును, అతను మారు మనసు పొందిన ఎడల అతని క్షమించును. నేనేమంటానంటే అతను మారు మనసు పొందడే క్షమించడం కాదు, నువ్వు ముందు క్షమించావనుకో అతని మారు మనసు పొందొచ్చు. ఎందుకంటే నువ్వు క్షమించడం వల్ల అతనికి పశ్చాత్తాపం కలగవచ్చు, నువ్వు క్షమించడాన్ని చూసి అతను మారు మనసు పొందొచ్చు. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మత్తయి 22:39. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని యెహోవా ఆజ్ఞయు 2వ ఆజ్ఞయు దాని వంటిదే. అంటే పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉంటే కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎన్నైనా 2 అయినాయి. మొదటి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి, తర్వాత నిన్ను వలె నీ పొరుగువాని, నువ్వు నిన్ను ఎలా ప్రేమిస్తున్నావు నీ ఎదుటి వాళ్ళని కూడా అంతే ప్రేమించాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఏదైనా తప్పు చేస్తే మన వైపు అసలు తప్పు ఉంచుతాం, ఎదుటి వాళ్ళ మీద నెట్. ఎందుకని మన మీద అసలు మనల్ని మనం ప్రేమించుకోను కాబట్టి. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా తీరితే నేను ఊరుకోను, ఎందుకు నా ఫ్రెండ్ కాబట్టి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని క్షమించగలవు. ఒకసారి మత్తయి సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహములు రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును. నీలో ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళ దోషాలు ఏం చేస్తావు? కప్పేస్తావు. లేదనుకో అసలు నువ్వు ఏదైతే చూపడానికి ముందుగా ఉంటావు. 1 కొరింథీ 13:4. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. నువ్వు ఎన్ని తప్పులైనా ఎన్నైనా చేయని, ఒకసారి 2 సార్లే కాదు, అసలు జీవితకాలం ఏం చేస్తావు? భరిస్తావు. శాశ్వత కాలం ఉంటుంది ప్రేమ. దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు. 8వ వచనం. మరియు ప్రేమ దీర్ఘకాలం ఉండును, ప్రేమ శాశ్వత కాలం ఉండును, కవచమైన చాలు శాశ్వత కాలం ఉండేది. ఇప్పుడు కాలంలో చూసుకున్నట్టయితే చాలామంది యవ్వనస్తులు లవ్ చేసుకుంటారు, ప్రేమించుకుంటారు. కానీ ఆ ప్రేమ ఏమైపోతుంది? పెళ్లి చేసుకుంటారు. ప్రేమించుకున్న వరకు బాగానే ఉండిద్ది, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 2-3 నెలలకి ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోద్ది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ప్రేమ శాశ్వత కాలం ఉండదు అన్నాడు. శాశ్వత కాలం లేనిది ఏంటి? అది ప్రేమ కాదు, దమ్మంగా ప్రవర్తింపదు అన్నమాట అది. కాబట్టి నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించినట్లయితే ఆ యొక్క తప్పుల్ని నువ్వు క్షమిస్తావు అనమాట. నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమించలేదనుకో క్షమించే మనసు నీకు రాదు. తర్వాత శోధంలోకి తేవద్దు ప్రభా, మత్తయి 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యం
అమ్మ నేను అసలు అటువైపు అసలే వెళ్ళనంటే దేవుడు ఏంటి మనకు ఒక మార్గంగా ఉన్నారు. శ్రమనే చూసి పారిపోవడు క్రైస్తవుడు, ఎప్పుడు దానిని ఎదిరించి పోరాడతాడు. అలా అని చెప్పి అపవాదితో ఎప్పుడు మనం ఎదిరించకూడదు, అపవాదిని పోరాడకూడదు. వాడితో దేవుడు ఏమంటాడు, అపవాదిని ఎదిరించకుడి అంటాడు. ఎందుకని? అది ఆల్రెడీ ఒకళ్ళు పడేసింది. ఎవరిని? స్టార్టింగ్లో హవ్వని పడేసింది. హవ్వ ఏం చేసింది? మోసపోయింది. అయితే అది పడేసింది. అసలు తెలుసా మీకు? అనుకోవచ్చు నేను ఎదిరిస్తా, నాకు అంత తెలుసు, బాగా ప్రార్థన చేస్తా, వాక్యం అంతా తెలుసు అనుకోవచ్చు. కానీ నీకన్నా ఎక్కువ వాక్యం తెలుసు సాతానికి. సాతాను దేవుని దగ్గరికి అక్కడ 3 సార్లు శోధిస్తుంది కదా, అరణ్యంలోకి తీసుకెళ్ళినప్పుడు. కొండని రొట్టెగా చేసుకొని తిను, ఎక్కడి నుంచి దూకి చనిపోయి రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానప్పుడు అది వాక్యాన్ని వాడింది. ఎందుకని? దేవుడు మొట్టమొదట చెప్పాలంటే సాతాను అపవాది కూడా దేవదూతనే ఫస్ట్. అయితే అందరికంటే అభిషేకించబడింది దేవదూత దేవునికి ముందుగా నిలబడేదన్నమాట. అవి ఎవరైనా మాట్లాడాలి చూడాలన్నా దేవుని యొక్క కాంతి చాలా కోటి సూర్యుల కంటే మించిన కాంతి కాబట్టి ఆయన ముందు నిలబడేది. ఈ దూతకి ఏమొచ్చింది? ఇంకా గర్వం వచ్చేసింది. ఇంకా అందరూ నాకే మొక్కుతున్నారు, నాకే నమస్కారం చేస్తున్నారు, ఇంకా నేనే దేవుణ్ణి అనిపోయింది. ఇంకా అహంకారం వల్ల పాతాళానికి పడిపోయింది. అంటే ఫస్ట్ దేవుడు ఆశీర్వదించాడు, అభిషేకించాడు. ఎవరిని అంటే ఎక్కువగా ఆ యొక్క అపవాదిని, ఏలేని దేవుడు ఎక్కువ అభిషేకించినట్టుగా చూస్తాం. ప్రతిదీ తెలుసు. అందుకే దేవుని దగ్గరికి వచ్చి కూడా వాక్యాన్ని ప్రదర్శిస్తూ దేవుని దగ్గర మాట్లాడినట్టు చూస్తాం మనం. ఒకసారి లూకా 4:1-13 వరకు చూసుకుంటే అక్కడ 3 సార్లు శోధిస్తుంది అపవాది. కానీ దేవుడు మాత్రం దానిని ఎదుర్కొన్నాడు. అందుకే చెప్తాడు, అపవాదిని ఎదిరించొద్దయ్యా, అది నీకన్నా బలవంతుడు, అది మనకన్నా బలవంతుడు, అది మనల్ని ఏదైనా చేయగలదు వాక్యం చేతైనా సరే. ఇక్కడ ఒక మాట ఉండిద్ది చూడండి, 6:5 మత్తయి సువార్త 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలములలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. అనేకులు ఎలా అనుకుంటారంటే ఇంట్లో ప్రార్థన చేయదు, చర్చిలోకి వచ్చేసి ఒక ప్రార్థన చేసేస్తూ ఉంటారు. మాకేముండే కొంతమంది ఉంటారు, మాకు మైక్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఇంకా ఏ చర్చిలో యుద్ధమే, ఇంకా మాకు ఇవ్వలేదు వాళ్ళకే ఇచ్చారు, మేము ఎప్పుడు చేస్తాంగా, మాకు ఎందుకు చేయనివ్వరు అని చెప్పి. అయితే అలా ఉండొద్దు, వేషధారులు ఉంటారు అలాగా. ఎందుకని? నువ్వు చేసే ప్రార్థన దేవుడికి తెలుసు, నీ హృదయం దేవుడికి తెలుసు. చర్చిలో చేస్తే ఎవరు చూస్తారు? అందరూ చూస్తారు. కానీ ఇంట్లో చేస్తే దేవుడే చూస్తాడు. అందుకంటారు రహస్యంగా వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన అయినప్పుడు రహస్యమందున నీ దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు అని. అందుకే వేషధారుల వల్లే ఉండొద్దు. నేను అనుకుంటే ఎక్కువ నైట్ ప్రార్థన చేసుకుంటా, ఈ వాక్యం గుర్తొచ్చేసింది, ఎక్కువసేపు చేయకూడదుగా, కొంతసేపే చేయాలి. వేషధారులు అయితే గంటలు చేస్తారు సమాజ మందిరాల్లో. అట్లని అంటే ఏం కదా, అపవాది ఆలోచన. నాకు వచ్చింది కనపడింది బైబిల్లో వాక్యమే, కానీ ఆ ఆలోచన ఏంటిది? అపవాదిది. నైట్ ప్రార్థన చేస్తే 11ంటికి స్టార్ట్ చేస్తా, 12 అయితే తెలీదు, 1 గంట అయితే తెలీదు, 2 అయితే ఒక్కోసారి 3 కూడా అవుతుంది. ఒక్కోసారి ఏంటి గర్వం వచ్చేస్తుంది, ఎంతసేపు చేస్తున్నాను నేను. అందుకే ఫస్ట్ అసలు టైం చూడండి నేను ఎంతసేపు చేస్తున్నానని. 3 వరకు 2 వరకు చేసి ఇక పొద్దున పడుకుంటాను. ఇక అంటే ఆలోచన ఏంటి? అపవాది ఆలోచన, ఇంతసేపు చేస్తున్నాను ఏంటి, చేయకూడదు అంతసేపు. దేవుడు అన్నాడు అంతసేపు చేయకూడదు, వేషధారులు చేస్తారు, నువ్వు చేయకూడదని నా తలంపు ఆలోచన. అప్పుడంటే అపవాది ఎక్కువ వాక్యాన్ని మన దగ్గర ప్రయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. దాన్ని చూసి మనం ఏమనుకుంటాం? మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, సమయం లేకపోయినా సరే ఈ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇది విలువైన ప్రార్థన. నేను అనుకున్నా దేవుడు నేర్పించాడు కదా ప్రార్థన, ఎంత ఉండాలి? మహా అయితే ఒక 2-3 పేజీలు. అంటే దేవుడు కదా, ఆయనకి ఎలా చేయాలో తెలుసు కాబట్టి మొత్తం చెప్తారేమో. కానీ ఇక్కడ చూస్తే ఎన్ని వచనాలు ఉందే? ఒక 5 వచనాలు మహా అయితే, ఎక్కువేం లేదు. అదేంటి నేను ఎంత మంచిగా ఉందనుకున్నా. ఈ ప్రార్థన సరిపోయిద్దా మన జీవితాలకి? చాలు మన జీవితాలకి. మన జీవితం బాగుపడాలన్నా కట్టపడాలన్నా చాలు. అతిగా ఏమీ ఆశించకూడదు మనం, ఎందుకంటే క్రైస్తవులు కాబట్టి మితముగా ఉండాలి అన్నింటిలో. కానీ మన నిత్యావసరాలు, మనకున్న పరిస్థితులు వాటిని బట్టి మనం ఇంకా అధికంగా ప్రార్థన చేసుకోవాలి. కానీ ప్రార్థన చేయడం మానదు. ప్రార్థనలో ఎదుగుతూ ఉంటేనే మనం దినదినము ఆత్మీయతలో ఎదుగుతాం. ప్రార్థన ఆగిందా ఆత్మీయతలో పడిపోయినట్టే. అపవాది ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎలా వస్తాడో తెలీదు. అంత్య దినములు. ఒకసారి 1 తిమోతి 3:2 చూడండి. 1 తిమోతి
మొదటి తిమ్మోతి 2:1 నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. అంటే ఏం చేయాలి? మనం మన కోసం ప్రార్థన చేసుకోవాలి. ఇంకా సంపూర్ణత భక్తి కావాలంటే, నువ్వు భక్తిలో సంపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలంటే నెమ్మదిగా ఉండాలన్నా సుఖంగా ఉండాలన్నా మనుషులందరి కొరకు చేయాలి, రాజుల కొరకు చేయాలి, అధికారులందరి కొరకు చేయాలి. ఎందుకు చేయాలి? వాళ్ళందరి కోసము. రాజుల కొరకు అనుకోండి, ఆ దేశము సుఖంగా ఉండడానికి నెమ్మదిగా ఉండడానికి, ఎటువంటి యుద్ధాలు అవేం జరగకుండా ఆ దేశం నెమ్మదిగా ఉండడానికి. ఇప్పుడు దేశానికి వెన్నెముక రైతు అంటారు కదా, కానీ దేశాన్ని పరిపాలించే రాజు కూడా ఉండాలి, ఆ రాజు కూడా సుఖంగా ఉండాలి. లేదంటే ఆ రాజ్యంలోని ప్రజలు చాలా కష్టాలు పడతారు. మనం చూసుకోవచ్చు, ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించినప్పుడు రాజు సరిగ్గా లేకపోతే, రాజులో ఉంటే ఆ రాజ్యం మొత్తం అలాగే ఉండేది. రాజు అన్ని దేవతల్ని నమస్కారం చేస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళకి నమస్కారం చేయాలి. అదే దేవుని నమ్ముకొని యేసుక్రీస్తుని, అదే యెహోవా దేవుని నమ్ముకొని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న ప్రజలందరూ అలాగే నడుచుకుంటారు. కాబట్టి ముఖ్యంగా రాజుల కొరకు చేయాలి. మరి ప్రజలందరి కోసం ఎందుకు? మనుషుల కోసం ఎందుకు? మనకి ఏదైనా అవసరం వస్తే మన పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా. ఇప్పుడు నువ్వు బాగుండాలి అంటే నీ పక్కన వాళ్ళు బాగుండాలి. ఒకవేళ నీకే బాగాలేదు, హార్ట్ అటాక్ ఏదో వచ్చింది, పక్కన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతే ఆ పరిస్థితి ఏమైపోద్ది? మరణం అయిపోద్ది. తెలీదు అంటే నువ్వు బాగుండాలి, నీ పక్కన వాళ్ళు. అందుకే దేవుడు అది చెప్తాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఎందుకంటే పొరుగు వాళ్ళతో అవసరం ఉండిద్ది. ఖచ్చితంగా వాళ్ళతో మంచిగా ఉండాలి, ప్రేమను పంచుకోవాలి, బాధను కూడా పంచుకోవాలి. వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతుండాలి. నేను అసలు బయటికి రాను, ఇంట్లో నుంచి రాను అంటే కుదరదు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏమన్నాడు? 2-3 నా నామం అనుకుంటే వారి మధ్య నేను ఉంటాను. పాత నిబంధనలో ఒక చట్టం ఉండేది. అంటే ఇప్పుడు రాజులు అప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, న్యాయాధిపతులు కానీ, వాళ్ళు రాజులు కానీ న్యాయాధిపతుల దగ్గర కానీ, ఇప్పుడు కోర్టులో అయినా సరే ఇప్పుడు మనకి ఏదైనా వాళ్ళకి నిరూపించాలి అంటే సాక్ష్యాధారాలు కావాలి. ఒకరు చెప్తే చాలు, ఇద్దరు చెప్పాలి. వర్ష గుర్తులేదు నాకు. ఖచ్చితంగా ఇద్దరు మాట ఉంటే అది అంగీకరింపబడుతుందంట. ఒక సాక్ష్యం అయితే అంగీకరింపబడదు, ఇద్దరు సాక్ష్యం మేరకు దాన్ని తీసుకుంటారు, అంగీకరిస్తారు. అందుకే దేవుడు శిష్యులు పంపించినప్పుడు కూడా ఇద్దరిద్దరిని పంపించారు. ఒకళ్ళు చెప్తే జరిగిద్ది, కానీ ఇద్దరు జరిగితే ఇంకా తొందరగా గ్రాంటెడ్ అయిపోతుంది ఈ ప్రార్థన అనేది. అందుకే ఇద్దరిద్దరినే శిష్యులు పంపించారు అనేక ప్రాంతాలకి. ప్రార్థన చేసినా కానీ ఇద్దరు కలిసి చేస్తే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన అనేది నీకు సాక్ష్యంగా ఇంకొకళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ప్రార్థన అనేది త్వరగా సఫలం అవుతుంది, మన యొక్క కార్యాలు కూడా చూసుకోవచ్చు. అందుకే ఈ ప్రార్థన మాత్రం అసలు మర్చిపోదు. అందుకే చివరిలో మనం ఖచ్చితంగా చేసుకుంటాం పరలోక ప్రార్థన అనేది. దేవుడు నేర్పించిన ప్రార్థన ఎంతో అమూల్యమైన ప్రార్థన. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ఈ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, మాట్లాడేది హృదయం అనే పలక మీద రాసుకోండి, వాక్యానుసారంగా జీవితం. ఈ మాటలు దీవించుకున్నాను. ప్రార్థన. స్తోత్రం ప్రభా, స్తోత్రమైన పరిశుద్ధుడ మహాగణుడ, ఇప్పటి వరకు నీ ఉండి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు దేవా. నీ నోటిగా బోడిగా ఉండి నైనా వాడుకుందావు, నీకు స్తోత్రం ప్రభా. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడవని నేను నమ్ముతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని తాకినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా అనేకులు నీవే లేవనెత్తని ప్రభా. రేపు జరగబోయే ఆరాధన నీవే తోడుగా నడిపించింది ప్రభా. మాట్లాడబోయే వారిని నీవేనైనా నిలవబెట్టుకొని నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను నీకు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించమని పొందుకునే తండ్రి. ఆమేన్.